హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 4,000 రూపాయలు అలాగే 2,000 రూపాయలు కలుపుకొని 6,000 రూపాయలు అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేశారు. ఇంకా ఈ డబ్బులు అనేది చాలామందికి జమ కాలేదు. సో ఎందుకు జమ కాలేదు అనేది తెలుసుకుందాం. అలాగే ఎప్పట్లోగా డబ్బులు జమ అవుతాయనేది తెలుసుకుందాం. అలాగే పేమెంట్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధులు 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు అనేది అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో మనకేంటంటే కనుక ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులని మోడీ గారు అస్సాం పర్యటనలో భాగంగా గౌహాతి నుంచి అయితే కనుక విడుదల చేశారు. అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా గన్నవరం నుంచి అయితే కనుక విడుదల చేయడం జరిగింది. చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి, ఇంకొంతమందికి డబ్బులు అయితే క్రెడిట్ అయితే కాలేదన్నమాట. సో డబ్బులు అనేది మొదటగా ఎప్పట్లోగా జమ అవుతాయనేది తెలుసుకుందాము. సో మనకేంటంటే ఇది ఉగాది కానుకగా అయితే కనుక విడుదల చేయడం జరిగిందనమాట. సో ఉగాది ఫెస్టివల్ లోపు అయితే కనుక మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ లోపు అందరికీ జమ అవుతాయి, ఇంకా లేట్ అయినా కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు కొంతమందికి జమ కాలేదంటే ఈకేవైసీ చేసుకోలేదన్నమాట కొంతమంది. సో ఈకేవైసీ కారణంగా అయితే కనుక డబ్బులు అయితే కొంతమందికి జమ అయితే అవ్వకపోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలన్నమాట. సో లింక్ చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు జమ అవుతాయి, లేకపోతే కనుక పేమెంట్ అనేది మీకు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ కారణాల చేత మీకు పేమెంట్స్ అయితే లేట్ అవుతాయి. పైగా చూసుకుంటే బ్యాంకు హాలిడేస్ ఉంటాయి. సో అందువల్ల కూడా మనకు ఈ డబ్బులు అనేది అయితే కనుక జమ అవ్వడానికి లేట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు అయితే కనుక వారం నుంచి 10 రోజుల్లోపు బ్యాంక్ వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా జమ అవుతాయి అనమాట. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేది 3 నుంచి 5 రోజుల్లోపు బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపు జమ అవుతాయి. మ్యాక్సిమం మనకు ఉగాది లోపు అయితే అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది అయితే చూద్దాము. మనకు అన్నదాత సుఖీభవ పథకము అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వెబ్సైట్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటానమాట. ఆ లింక్స్ అనేది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అయితే కనుక వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. మొదటగా చూసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో అక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు పేజ్ అనేది అయితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మీరు ఏం లేదు, సింపుల్గా మీ ఆధార్ నెంబర్ అనేది అయితే టైప్ చేసి ఎంటర్ క్యాప్చా చేస్తే కనుక అక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్కు జమ అయ్యాయి, సో మీ స్టేటస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే నార్మల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైటు. సో సింపుల్గా మీరు ఆధార్ డీటెయిల్స్ అనేది అయితే ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక రెండో చూసుకుంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లింక్, ఇది కూడా డైరెక్ట్గానే మీకు ఓపెన్ అవుతుంది. అందులో కూడా ఏంటంటే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క ఈకేవైసీ చేసుకొని ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే కనుక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే కనుక అది కూడా పేమెంట్ స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా 2 పథకాలకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి ఉగాదిలోపు అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి.